న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు పూర్తవగానే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి పరిపాలనపై దృష్టి సారించారు. సచివాలయంలో వివిధ అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారాయన. సీఎం సమీక్షకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. రైట్గా ఈ సమీక్షకు సంబంధించిన అప్డేట్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే చెప్పిన మాటగానే ఇటు ఎలక్షన్స్ పూర్తవగానే కూడా ఆయన ఈ సమీక్షను నిర్వహిస్తారన్నారు. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రధానంగా రైతాంగం పైన, రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంగా, సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని అభ్యుదయంగా చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహాలను ఇందులో కూడా ఫోకస్ పెడుతున్న సందర్భం కనబడుతుంది. నిన్నటిదాకా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పరిపాలన పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతామని చెప్పిన ధర్మిలో ఈరోజు అటు పంట సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు, వ్యవసాయము, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ మూడు అంశాలపైన ప్రస్తుతం అయితే సచివాలయంలో రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా అకాల వర్షాల వల్ల చాలామంది రైతులకు కూడా పంట నష్టం జరిగింది. ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనబడుతుంది. కొన్ని సెక్టర్స్లలో ధాన్యం ఇంకా కళ్ళలో ఉన్న పరిస్థితి ఉంది. సో తడిచిన ప్రతి గింజను కూడా ప్రభుత్వము ఎంఎస్పీ ధరకే కొంటే లక్ష్యంగా కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారిని ఏ విధంగా ఆదుకోవాలన్నది ఒక ప్రధానమైన అంశంగా ఉంది. ఇప్పటికే ఐకేపీ సెంటర్ ద్వారా వైడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా విస్తృతంగా కొనసాగుతుంది. మరికొన్ని పెరిగే అవకాశం ఉంది. అయితే తడిసిన ధాన్యాన్ని కూడా రైతుల దగ్గర నుంచి వెళ్ళి ఎంఎస్పీ ధర కొనుక్కునే లక్ష్యంగా, వారికి పూర్తి స్థాయిలో ఇచ్చే లక్ష్యంగా మాత్రం ప్రభుత్వం ఇప్పటికే ఒక హామీ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రధానమైన అంశం ఒకటి. అదేవిధంగా ఆ తర్వాత నెక్స్ట్ వ్యవసాయ సంబంధించిన అంశాలను చూసినట్టయితే మనకు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం, అదేవిధంగా వారి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 వస్తువులు ఇచ్చేది. సన్న బియ్యంతో పాటుగా పసుపు కానీ, చింతపండు కానీ, అదేవిధంగా కందిపప్పు కానీ, ఇట్లా ఒక 9 రకాలైన వస్తువులు ఇచ్చే అవకాశం ఉంది. సో అదే తరహాలో మళ్ళీ పూర్తి స్థాయిలో తీసుకొచ్చే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకొచ్చి వ్యవసాయ రైతులకు ఆదుకునే లక్ష్యంగా మరొక ప్లాన్ కూడా చేస్తున్నారు. దీంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా గతంలో కంటే చాలా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే. 10 ఏళ్ల సంబంధించిన కేసీఆర్ పరిపాలనలో 100 సంవత్సరాల విధ్వంసం జరిగిన నేపథ్యంలో ఆర్థికంగా ఎట్లా సమకూర్చుకోవాలి, ఉద్యోగస్తులకు అందరూ కూడా గత ప్రభుత్వంలో 15వ తారీఖు వరకు కూడా జీతాలు వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకు అది గడిచిపోయి అది 1వ తారీఖు రోజే ఇప్పుడు జీతాలు ఇచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. సో ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలి. 2 లక్షల పంట రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సో ఆదాయ మార్గాలు, అదేవిధంగా దుబారాను ఎట్లా తగ్గించుకోవాలి, ప్రియారిటీ రంగాలు ఏంటి, ఈ 3 అంశాలపైన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్షా సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రస్తుతం అయితే వారికి టాప్ ప్రియారిటీ మాత్రం తడిసిన ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలి, ఎంఎస్పీ ధరకి కొనాలి అన్నది ఒక ప్రధాన అంశం. ఆ తర్వాత వ్యవసాయ సంబంధించి లాభసాటిగా చేయాలి. ఎందుకంటే ఖరీఫ్ అనేది మళ్ళీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారికి అంటే రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ, నకిలీ విత్తనాలు ఈసారి ఒక్క విత్తనం కూడా బయటికి రాకుండా ఉండే విధంగా నకిలీ విత్తనాలు ఎవరైతే అమ్ముతారో వారిపైన పీడీ యాక్ట్లు పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసే సందర్భం ఉంది. సో ఖరీఫ్ సంబంధించిన విషయాల్లో అటు రైతులకు విత్తనాలు ఇవ్వాలి, పురుగు మందులు ఇవ్వాలి, ఎరువులు, ఈ 3 టాప్ ప్రియారిటీ కూడా వచ్చే ఖరీఫ్ కంటే ముందుగానే పూర్తి స్థాయిలో ప్రభుత్వం సమకూర్చే విధంగా అన్నది చాలా టాప్ ప్రియారిటీ తీసుకుంది. ఈ అంశంపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్షా సమావేశంలో ఉన్నది. మరికొద్ది సేపట్లో అయితే దీనికి సంబంధించి 3 సెక్టర్స్ సంబంధించి దానిపైన కూడా ఒక దిశ నిర్దేశించే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలలో మొన్నటిదాకా బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పరిపాలనపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమం, ఈ 2 టాప్ ప్రియారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దూకుడుగా వ్యవహరించబోతుంది. సత్తా, ఓవర్ టు యు. రైట్, థాంక్యూ.